ముందుగానే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రియమైన వారులారా, ఈ విధంగా మీ వీధులలో మీ పాటలు పాడుకుంటూ మా సంతోషాన్ని మీ ముందు వ్యక్తపరుస్తూ ఈ విధంగా వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు తెలియజేయుచున్నాను అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకో మాట రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియుల వారులారా, ఈ రెండు మాటల గురించి మీకు క్లుప్తంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఒక 2 నిమిషాలు ఈ మాటలు వినాలని ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియుల వారులారా, ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన శుభవార్త. ఏంటి ఆ శుభవార్త అంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి దేవుడు మానవుడి జీవితంలో ఏమేమి కొదువలు ఉన్నాయో అన్ని ఇచ్చాడు. అంటే ఉదాహరణకి మానవుడి జీవితంలో ఆహారం కొదువు ఉంటే ఆహారం ఇచ్చాడు, ధనం కొదువు ఉంటే ధనం ఇచ్చాడు, పేరు కొదువు అంటే పేరుని ఇచ్చాడు, అధికారం కొదువు ఉంటే అధికారం ఇచ్చాడు, హోదా కొదువు అంటే హోదాని ఇచ్చాడు. మీరు ఒకసారి మానవాళి జీవితంలో గమనిస్తే ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషి జీవితంలో సంతోషం ఉందా అంటే లేదు. ఒకసారి మీరు ఆలోచించండి, మీకున్న వాటి ద్వారా మీరు సంతోషిస్తున్నారు, కానీ అదేమి లేకపోతే ఈ లోకంలో ఏ మానవుడు సంతోషించలేడు. అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా సెలవిస్తుంది, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. అది ఎలాంటి శాంతి అంటే ఈ లోక సంబంధమైన శాంతి కాదు, అనగా డబ్బు, ఆస్తి, పేరు, ఘనత వీటి ద్వారా వచ్చే శాంతి, సంతోషం కాదు. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభవార్త ఏంటో తెలుసా? మానవుని జీవితంలో శాంతి తీసుకొచ్చే మార్గాన్ని ఏర్పరిచాడు. అది కూడా దేవుడే. నీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావాలని 2024 సంవత్సరాల క్రితము ఈ లోకంలో జన్మించాడు. దాని క్రిస్మస్ అని ప్రపంచం అంతా జరుపుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆయన ద్వారానే మానవుని జీవితంలో సంతోషము, సమాధానము, ఆనందము, తృప్తి కలగబోతుంది. కాబట్టి ఎలాగునా అంటే మానవాళి అందరి కొరకై ఆయన 2 కర్రల పైన వేలాడదీయబడ్డాడు. 2 చేతుల మేకులు, కాళ్ళ మేకులు, తలలో మొల్లగీయడం, ప్రక్కల బల్లంతో పొడవబడి రక్తసిక్తుడుగా వేలాడదీయబడ్డాడు. ఆయన చనిపోయాడు, సమాజముడు తిరిగి లేచాడు. ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో ఈ లోకంలో పుట్టిన మానవులు అందరూ కూడా తిరిగి లేస్తారు. అదే సంతోషకరమైన శుభవార్త. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు చనిపోతున్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుల్లో పాపం ఉంది. పాపం అంటే చేస్తేనే పాపం కాదు, హృదయంలో ఆలోచిస్తే పాపం, హృదయంలో కోరుకుంటే పాపం, హృదయంలో తలస్తే పాపం. దానినే పాపం అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఈ పాపం ద్వారా మానవుడు ఒకనాడు చనిపోతున్నాడు. చనిపోయిన తర్వాత నిత్య నాశనము, నరకము, అగ్నిగుండం అనే ఆ యాతనకరమైన స్థలంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రియమైన వారులారా, అంత మాత్రమే కాదు, ఈ లోకంలో జీవించినంత కాలము నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, అసమాధానంతో జీవిస్తున్నాడు. దానికి కారణం తెలుసా? పాపం నుంచి విడుదల పొందలేదు కాబట్టి. అందుకే దేవుడు మానవుడు కూడా పూర్తి సంతోషం ఇవ్వాలని తన కుమారుని లోకంలో జన్మింపజేశాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన వారులారా, నువ్వెవరైనా సరే ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఒక్క మాట, ప్రభువా నేను పాపిని, నా కొరకు నువ్వు సిలువలో రక్తం కాచి చనిపోయి తిరిగి లేచావయ్యా, నేను నమ్ముచున్నాను, నన్ను క్షమించు అంటే చాలు, నీ జీవితంలో కూడా ఆ సంతోషాన్ని నువ్వు పొందుకునేటటువంటి వాడిగా ఉంటావు. ప్రియమైన వారులారా, ఈ సమూహం అంతా అలాంటి సంతోషం పొందినటువంటిదే. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణను, గొప్ప సమాధాన సంతోషాలను పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి మీ దాసుని ద్వారా చక్కని
మీ వాక్యమును వినిపిస్తూ వచ్చినందుకు వందనాలు. విన్నవారిలో కార్యం చేయండి, మీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ముందు వెళ్తున్న మాతో మీ సన్నిధి ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.